హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే పిల్లలకి ఉగ్గు ఎలా తయారు చేయాలి అనేది చూసేద్దాం. ముందుగా అయితే ఇక్కడ నేను తీసుకున్న దినుసులన్నీ తీసుకోండి. ఒక గ్లాస్ తీసుకోండి కొలతకి. ముందుగా 2 గ్లాసుల బియ్యం వేసుకోవాలి. ఇది పిల్లల బరువు పెరగడానికి చాలా ఉపయోగపడుతుంది. తర్వాత ఒక గ్లాస్ పెసరపప్పు వేసుకోవాలి. ఇలా నేను చూపించే పప్పులన్నీ వేసుకోండి. తర్వాత ఒక గ్లాస్ ఎర్ర కందిపప్పు వేసుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ శనగపప్పు వేసుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ మినపప్పు వేసుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ నార్మల్ కందిపప్పు వేసుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ పెసరపప్పు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాము, కొద్దిగా జీలకర్ర తీసుకోవాలి. అంటే ఇన్ని రకాల పప్పులు పెడుతున్నాం కదా, బిడ్డలకి కడుపు నొప్పి లాంటివి రాకుండా మంచిగా అరుగుదల అవ్వడానికి వాటిని తీసుకోవాలి. విడివిడిగా వాష్ చేసుకోండి. పప్పులన్నీ ఒక దాంట్లో వాష్ చేసుకోండి. జీలకర్ర వామును మాత్రం కలిపి వాష్ చేయొద్దు, నీళ్ళలోనే వెళ్ళిపోతాయి. వాష్ చేసుకొని బాగా డ్రై చేసుకోవాలి. సన్ డ్రై చేసుకోవచ్చు, లేదంటే ఫ్యాన్ డ్రై చేసుకోవచ్చు. డ్రై అయ్యాక ఒకసారి వేయించుకొని మిక్సీ పట్టించేసుకొని పౌడర్ చేసుకోవడమే. తర్వాత ఆ పౌడర్ని మన పిల్లలు తినే క్వాంటిటీలో ఫస్ట్ అయితే ఒక స్పూన్ కలపండి. గరిటె తీసుకొని ఒక గరిటె వేసుకొని హాట్ వాటర్ బాగా మరిగే నీళ్ళు వేసుకొని మిక్స్ చేసుకొని పిల్లలకి పెట్టాలి. ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.